నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఏంజల్ నంబర్స్ గురించి చెప్పి చాలా రోజులైంది అక్క. అవును పద్మిని. ఏదైనా చెప్పండి అక్క, వినాలనుకుంటున్నాం. ఆ ఏంజల్ నంబర్స్ గురించి తెలుసుకుని వాటిని చక్కగా వినియోగించుకుని డెఫినెట్ గా రకరకాల సమస్యల నుంచి. ఇవాళ మార్నింగ్ కూడా లత గారి ప్రోగ్రామ్ కి వెళ్తే 520741 చేసినటువంటి మిరాకిల్స్ వింటూనే ఉన్నాను. చెప్పండి అక్క. నాకు కూడా చాలా ఇష్టం పద్మిని. నిన్న అనుకోకుండా ఒక గోశాలకు వెళ్ళడం జరిగింది అనమాట. అక్కడికి ఒక ఆవిడ వచ్చారు. మేడం 520741 మేడమే కదా మీరు? మీ ఇంటి పేరు మా ఇంటి పేరు, నా పేరు కూడా అయిపోతుంది మీరు 520741 మేడమే కదా అంటే, అవునండి అని అనడము. పద్మిని వీడియోస్, పద్మిని అన్నీ చూస్తానండి నేను, చాలా బాగా అడుగుతారు ప్రశ్నలు, మీరు చెప్పండి అని చెప్పడం. ఆవిడ ఎంత సంతోషమో అసలు. నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆవిడ సంతోషాన్ని చూస్తే. అసలు గోశాలను చూడ మర్చిపోయింది ఇంకా ఆవిడ. మీరు సరేనండి అని అందం, దండం పెట్టుకొని వస్తానండి అని చెప్పి గబగబా వెళ్ళి దండం పెట్టుకున్న ఆవిడ. ఆ పక్కన ఉన్న ఆవిడ వెళ్తూ చెప్పింది అనమాట, మా ఫ్రెండ్ గోలను చూసిన దానికంటే కూడా మిమ్మల్ని కలిసాను అనుకోకుండా యూనివర్స్ నాకు అవకాశం ఇచ్చిందని చెప్పి సంతోషపడుతుందండి. నాకు కూడా అనిపించింది. అంత ఆ నెంబర్ చెప్పినంత మాత్రాన అంత నన్ను గుర్తుపెట్టుకొని వాళ్ళు. అబ్బాయి అది మాత్రాన కాదు, ఎందుకంటే అది ఎంత 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 హెల్ప్ చేస్తూ ఉంది. ఇవాళ కూడా ఒక పెద్ద ఆవిడ అంటే నాకు రావాల్సినటువంటి డబ్బులు రావటం, అంటే ఆవిడకి ఏదో 7 lakhs ఎక్కడి నుంచో ఎవరికో ఇచ్చారట. ఆ డబ్బులు రాలేదు, కానీ వేరే వాళ్ళు నీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ డబ్బులు ఉంచుకో అని చెప్పి 5 lakhs ఇచ్చారట. ఎట్లాంటి వడ్డీ తీసుకోకుండా నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చారు నాకు. ఆ సమయానికి ఆ సమస్య తీరింది అంటూ ఆవిడ చాలా ఆద్రతతో చెప్పారక. మీకు కూడా చెప్పమన్నారు, నేను వీడియోలోనే చెప్పేస్తాను. చాలా ధన్యవాదాలు. యూనివర్స్ కి మనం థ్యాంక్స్ చెప్పాలి. డెఫినెట్లీ. అలా మనకి ప్రేమను అందించడం అనమాట. మనకి మీరు వాళ్ళే కదండి మాకు ఉపయోగపడిందని చెప్తే సరిపోతుంది, కానీ వాళ్ళు ఎంతో ప్రేమతో మీరు చాలా బాగుండాలి అని చెప్పే ఉద్దేశంతో, బ్లెస్సింగ్స్ అనమాట మనకి నిజంగా చెప్పాలి. నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఏంజల్ నెంబర్స్ కూడా అలాంటివి చాలా మిరకిల్స్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా మీరు ఏదైనా కొత్త విషయం చేయాలి, అది చెయ్యాలా వద్దా, ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఈ ఏంజల్ నెంబర్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది. చాలా మంది ఏంటంటే ముందు అసలు ఏంజల్ నెంబర్ ఏంటో చెప్తాను. 1212. ఎప్పుడైనా కూడా ఒక నెంబర్ని డబుల్గా రిపీట్ అయ్యింది అంటే అది చాలా పవర్ఫుల్ నెంబర్ అని చెప్తూ ఉంటాం కదా. అలా మనం 12 రిపీట్ అయినట్టే కదా. అది 1212 కదా అని అనుకుంటే మనం 12 గంటల 12 నిమిషాలను ఎలా చూస్తాం? 12 మళ్ళీ కోలన్, అలాగే 12 అని రాస్తాం కదా. సో 12 రిపీట్ అయినట్టే కదా. కాబట్టి ఏంజల్ నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అని అంటే, చాలా మంది కెరీర్ విషయంలో ఇది వస్తే చేసుకుందాంలే, ఈ ప్రమోషన్ వస్తే చూద్దాంలే అని అనుకోవడము, మంచి జాబ్ వస్తే బాగుంటుంది అని అనుకోవడము, తర్వాత పెళ్లి గురించి ఆలోచించకపోవడము, ఆలోచించాలా వద్దా అని అనుకోవడం, ఆలోచిస్తున్నప్పుడేమో సంబంధాలు రాకపోవడం ఒకటి, రెండేమో అసలు ఇప్పుడు చేసుకోవాలా వద్దా అని చెప్పిన మీమాంసలో ఉండడం. ఈజ్ దిస్ ద రైట్ టైం, మనకి ఎవరు చెప్తారు ఇది అని అనుకోవడం. ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు చెప్తే మనకి కామన్ గా అనిపిస్తుంది. తల్లిదండ్రులు చెప్పింది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అతిశయోక్తిగా మనకి మన తల్లిదండ్రులు మన చుట్టూరా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది చాలా కామన్ విషయము అని అనిపిస్తుంది. ఎప్పుడైనా కూడా మన చుట్టూరా దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవి మనకి కామన్ గా అనిపిస్తుంది. వాళ్ళ పర్స్పెక్టివ్ ఆలోచనలు, వాళ్ళ గురించి మంచి జరగడానికి వాళ్ళ పని అయిపోయేటట్టు చెప్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది. పెళ్ళై ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఒక్కసారి అమ్మని నాన్నని అడుగుదాం, ఏం చెప్తారు ఈ డెసిషన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అడుగు దూరం ఉంటాం కదా వాళ్ళకి, అప్పుడు డెసిషన్ అడగాలి అని మనకు అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు పెళ్లి చేసుకోమని అంటే అది మన మంచి కోసమే అని అనుకోండి, రైట్ టైం అనే అనుకోండి. 25 దాటిన తర్వాత, 25 వచ్చిన దగ్గర నుంచి దట్ విల్ బి ద రైట్ టైం ఫర్ యువర్ మ్యారేజ్. అయితే మంచి సంబంధం రావాలి అని అనుకోవడము, అలాగే మనని అర్థం చేసుకునే వాళ్ళు రావాలి అనుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్.
సో వీళ్ళు కరెక్టా కాదా అని అనుకున్నప్పుడు కూడా ఈ ఏంజల్ నెంబర్ యూజ్ అవుతుంది. ఆ 1212 నెంబర్ అనేది మీరు లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవడము 1212 నెంబర్ ని మనం ఎప్పుడు కూడా దండం పెట్టుకోవడం. ఎప్పుడైనా కనిపించిందంటే దేనికి సంకేతం అక్క? అంటే యు ఆర్ ఇన్ ద రైట్ పాత్. న్యూ చేంజ్ ఇస్ కమింగ్ ఇన్ యువర్ వే. నీ జీవితంలోకి ఒక కొత్త మార్పు రాబోతోంది, ఒక మంచి మార్పు అవ్వబోతోంది అని చెప్పడానికి సంకేతం. మీరు యూనివర్స్ కి చెప్పారనుకోండి, ఈ డెసిషన్ నేను తీసుకునేది రైటేనా అని అనుకున్నప్పుడు 1212 కనపడింది అంటే ఆ డెసిషన్ రైట్ అని అర్థం. కానీ ఎంత రైట్ అని మీకు సంకేతం వచ్చినా కూడా అది ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే పాత్ సంబంధాలు చూడడం అనే దానికి సంకేతం వచ్చింది అనుకో, ఆ సంబంధం మంచిదా కాదా అనే దాని మీద కూడా మనం కూడా విశ్లేషించుకోవాలి కొంచెం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి 1-2 సార్లు. అలాంటి దాంట్లో హెల్ప్ చేయమని కూడా ఈ 1212 అడగచ్చు అనమాట. అంటే ఏ పని కూడా మనం వదలకూడదు, మనం చేయాల్సిన పని ఎప్పుడు కూడా వదలకూడదు. అలాగే యూనివర్స్ నుంచి కూడా ఎప్పటికప్పుడు సంకేతాలు తీసుకుంటూ మనం పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అద్భుతం. అయితే ఎడం చేతి మీద అయితే రాసుకోవచ్చు. 1212 అనేది అలా ఒక లైన్ లో రాసుకోవాలా, 12 కింద 12 రాసుకోవాలా, ఎలా రాసుకోవాలి? 1212 అంతే, ఒక 4 నంబర్స్ ఒకే దాంట్లో అంతే రాసుకోవడము. మధ్యాహ్నం 12:12 మంచి సంబంధం రావాలి, మంచి మార్పు రావాలి జీవితంలో. ఎప్పటి నుంచో మీరు ఒకటే జాబ్ చేస్తూ ఉన్నారు, ఆ జాబ్ లోంచి ఏదైనా ఇంకొంచెం మంచి మార్పు రావాలంటే కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ పర్టికులర్ నెంబరు పార్ట్నర్షిప్స్ లో బాగా హెల్ప్ చేస్తుంది. అంటే జీవిత భాగస్వామి అని మనం అంటాం కదా, లైఫ్ పార్ట్నర్. బిజినెస్ పార్ట్నర్స్ అని కూడా అనుకోవచ్చు. బిజినెస్ పార్ట్నర్స్ కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. వాళ్ళ మధ్యలో సహృదయత ఉండాలి. వాడు మనకి హెల్ప్ చేస్తున్నాడు, మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అనే ఫీలింగ్ అనేది ఉండాలి. కాబట్టి దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా మీ ఇంట్లో ఎవరన్నా మీ మీద ప్రేమ చూపించట్లేదు, లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇది కాదు జీవితము, మనకి కొంచెం బాగుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు కూడా అతనులో మార్పు రావాలనో ఆమెలో మార్పు రావాలి. అదేంటి తారసపడుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. నాకైతే ఎక్కువగా ఫేస్బుక్ లో జరుగుతూ ఉంటుంది అట్లా. నేను ఏదైనా ఆలోచించుకుంటూ ఉంటాను, ఏదైనా చెయ్యాలా వద్దా అనుకుంటూ ఉంటాను అంటే వెంటనే పరమాచారి గారిది లీల వచ్చేస్తుంది అనమాట. దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది, దాంట్లో పక్కా చెప్పా కదా నీకు నేను. అవును, బ్యూటిఫుల్ ఏంజల్ నంబర్ ని ఈ రోజు మాకు పరిచయం చేశారు. డెఫినెట్ గా ఒక కన్ఫ్యూజన్ ఉన్న లవ్ కి సంబంధించి, అది భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ కి సంబంధించి, బిజినెస్ 1212 అనేది ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. తప్పకుండా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.